హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ధనలక్ష్మి బ్యాంక్ నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ధనలక్ష్మి బ్యాంక్ చూసుకున్నట్లయితే ఫర్ ద ఫస్ట్ 97 ఇయర్స్ నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో 97 ఇయర్స్గా నుంచి అయితే ఈ బ్యాంక్ అనేది రన్ అవుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు లొకేషన్ అయితే పాన్ ఇండియా వైజ్గా మనకు పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. సో పాన్ ఇండియా వైజ్గా ఎక్కడైనా మీకు ఏ స్టేట్లో అయినా పోస్టింగ్ అనేది రావచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీసర్కి 21 నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్కి 21 నుంచి 28 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 708 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీసర్స్కి వచ్చేసి ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. సో ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, మీకు 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్కి చూసుకున్నట్లయితే ఎనీ మాస్టర్స్ డిగ్రీ 60%. సో ఎనీ మాస్టర్స్ డిగ్రీ విత్ 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై. సో ఈ లొకేషన్స్లో అయితే మనకు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి నియర్ బై లొకేషన్స్ అయితే ఇవి ఉన్నాయి కాబట్టి, సో మిగతా లొకేషన్స్ కూడా ఉన్నాయి, బట్ మోస్ట్లీ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇవే నియర్ బై ఉంటాయి కాబట్టి సో నేనైతే ఇవే మెన్షన్ చేస్తున్నాను. అయితే మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ధనలక్ష్మి బ్యాంక్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.dhanbank.com కెరియర్స్లో మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన డేట్స్ అయితే జూన్ 23 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో జూలై 12 వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజు చూసుకున్నట్లయితే మనకు 708 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంది. అది కూడా నాన్ రిఫండబుల్. సో ఒక్కసారి మీరు ఫీజు అనేది పే చేశారంటే మీకైతే అది నాన్ రిఫండబుల్, అంటే మళ్ళీ మీకు తిరిగి అయితే ఇవ్వరు. సో వన్స్ మీరు పేమెంట్ చేసే ముందే ఆలోచించుకొని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి, పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సిలబస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ 5 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రీజనింగ్ చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే ఉంది. 25 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 25 మినిట్స్ టైం అయితే ఉంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 25 మినిట్స్ అయితే ఉంది. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 25 మినిట్స్ అయితే ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా 200 క్వశ్చన్స్ అయితే ఉంటుంది, 200 మార్క్స్ అయితే ఉంటుంది. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అయితే టైం అనేది ఉంటుంది మీకు. సో ఈ 5 టాపిక్స్ పైనే మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. ఇది కూడా ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అలాగే మీకు ప్రతి క్వశ్చన్కి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 0.25 అంటే 1/4 మార్క్ అయితే మీకు నెగిటివ్ మార్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 మీరు ఆన్సర్స్ తప్పుగా పెడితే ఒక 1 మార్క్ అయితే కట్ అవుతుంది మీకు. సో అలా ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అయితే. సో ఇది మీరు నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి ఆన్సర్ చేసే ముందే 1కి 2 సార్లు ఆలోచించుకొని ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది. సో ధనలక్ష్మి బ్యాంక్ నుంచి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలి, బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అస్సలు మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని అయితే. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.